ఈరోజు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఆ విధంగా నాకు జరిగినట్టు మీకు అందరికి కూడా జరగొద్దని అనుకుంటా. డెఫినెట్లీ నాకు ఉల్లంఘన జరిగింది, మీకు జరగొద్దు. వి విల్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. వీఆర్ హియర్ ఫర్ ఇట్ సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలా మంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద ప్రివిలేజ్ అండ్ ద ప్రోటోకాల్ డ్యూలీ విచ్ హ్యాస్ టు బి అకార్డెడ్ టు హానరబుల్ మెంబర్స్. we will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వ హయాంలో మొత్తం స్టోనే పింక్ కలర్ వేసేసారు. పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేనే చెప్తా ఉన్నాను సార్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. we see the disparity, how values are coming down, how system is going to get changed. when మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించింది చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు. ఏమని అంటున్నావా? పింక్ కలర్ వేసుకున్నాం అంటున్నావా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నావా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇది ఇస్ అ కల్చర్. మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం అధ్యక్ష. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మాకు గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా? ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్. వీ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్నీ చేసేసినామన్నారు. అన్నీ చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా, వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిన. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను, 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడికి పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఆల్సో బిల్డింగ్. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు, దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒక్కటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కి సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం.
ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ మీకేమైనా ఉంటే చెప్పండి, మేము కూడా కొత్త టెక్నాలజీస్ అన్వేషణలో ఉన్నాం. ఫౌల్ స్మెల్ రావద్దు, లీజింగ్, మరి ఐఐటి బాంబే ప్రొఫెసర్స్కి సంబంధించి వారి గైడెన్స్ పరంగా స్మెల్లింగ్ అండ్ బ్లీచింగ్కి సంబంధించిన అంశం విషయంలో వారి ఆలోచనలు తీసుకుంటా ఉన్నాం. ఆ కార్యాచరణలోనే ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పిండ్రు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్, 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్. వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిండు 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా, రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కృష్ణారావు గారు సార్, వారెప్పుడు మమ్మలను ఆహ్వానం పలకలేదు నియోజకవర్గానికి సంబంధించి. సరే, మా కార్యకర్తలు నాయకులు కానీ అధికార పరంగా పనులు ఆగొద్దని సార్, మేము కూడా అనేక సందర్భాల్లో నా జిల్లాతో పాటు ఇక్కడున్న నా పోర్ట్ఫోలియోకి సంబంధించి బిజీగా ఉండి ఎక్కడ కూడా నేను వచ్చే వరకు పనులు మొదలు కావద్దనో ఇనాగ్రేషన్ చేయొద్దనో ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టలేదు అధ్యక్ష. ఇనాగ్రేషన్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులను పిలిచి చేయమని వారి నియోజకవర్గంలో చెప్పిన. నేను వచ్చే వరకు ఆగాలంటే ఆగుతుండే, అధికారం వాళ్ళు కూడా చూసిండు. అధికార యంత్రాంగం మేము చెప్పంగానే ఆగుతారు. డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టాప్, బట్ ఐ నెవర్ హ్యావ్ డన్ దట్. మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నారు, మీరు ఫౌండేషన్ వేసుకున్నారు, మీకు సంబంధించి అన్ని చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ హెల్దీ థింగ్ ఐఎమ్ టెలింగ్ సార్. నేను మాట్లాడండి సార్ ప్లీజ్. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న సందర్భంలో నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మరి హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఉంటాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్. దానికి సంబంధించి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. మీరు చెప్పిన ప్రస్తావనలు కూడా అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకుంటాం. నేను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొదటగా నేను గౌరవ శాసనసభ్యులకు కూడా మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా సమయం దొరికితే అధ్యక్ష, I will call all honorable MLAs of Rangareddy. I will also request Hyderabad మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారికి సమయం ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. SRDP కింద మీరు తీసుకున్నది 42 వర్క్స్ టేకప్ చేసిండ్రు, 40 మొదలుపెట్టిండ్రు. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ మేము చేసినాం, ఇంకా 2 మొదలు కాకుండా ఉన్నాయి. మొత్తము 5,795 కోట్ల రూపాయలు మీరు 10 సంవత్సరాలుగా ఖర్చు చేసిన అంశం. అదేవిధంగా లింక్ రోడ్స్కి సంబంధించి కూడా ఇవన్నిటికీ సంబంధించి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఐ స్టాండ్ కరెక్టెడ్ బికాజ్ ఇస్ అఫీషియల్స్ విచ్ గేవ్ అస్ ద రిపోర్ట్. నేనేం చెప్తాను అధ్యక్ష, టోటల్ 6,000 పైచిలకు 10 సంవత్సరాల కాలయంలో వారు ఖర్చు చేసిండ్రు. పెరుగుతూ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన నీడ్స్, అవన్నీ కూడా తీసుకెళ్లే కార్యక్రమంలో 15,000 పైచిలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు చేసి పనులు మొదలుపెట్టే కార్యాచరణ తీసుకొని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడో ఛాలెంజెస్ ఉన్నాయో అన్నింటిని దృష్టి పెట్టుకొని మేము ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కేవలం మరి మా మూటా గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ గారి గురించే కాదు, ఈరోజు సామాన్య ప్రజానికుడు కూడా అతను ఒక కామన్ సిటిజన్ ఆలోచన చేయాలి అధ్యక్ష. హీ హ్యాస్ టు ఫీల్ దట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ సిటీ. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. మీరు రాజకీయం చేస్తూనే ఉండండి, మేము పనులు చేసుకుంటూనే పోతాం. మీరు ఎన్ని మాట్లాడినా మేము పూర్తి స్థాయిలో వింటూనే ఉంటాం. మేము పనులు చేసి ఈరోజు సామాన్య ప్రజానికుడు విశ్వనగరంలో ఉండే విధంగా తగిన రీతిలో ఈ హైదరాబాద్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్వయానా మున్సిపల్ శాఖ మంత్రి వారి ఉన్నత సందర్భంలో నేను ఇప్పుడు కూడా చెప్తాను, అది కన్స్ట్రక్టివ్గా మీరు తీసుకున్న మీకు ఉన్న అనుభవాన్ని మాకు చెప్పండి. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. కేవలం రాజకీయాల వరకే పరిమితం కాకుండా ఈరోజు రాష్ట్రం ఒక పక్షాన,
హైదరాబాద్ మహానగరాన్ని పెద్ద ఎత్తున ఏ విధంగా డెవలప్ చేద్దామో అందరం కలిసి డెవలప్ చేద్దాం. మా సంకల్పన ఉంది. అదే మా తెలంగాణ రైజింగ్ 2047 అని గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ ఇంకేదైనా విషయాలు ఉంటే దే కెన్ మేక్ ఏ రిప్రజెంటేషన్ టు మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ సీరియల్ నంబర్ 22, క్వశ్చన్ నంబర్ 1603. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు.